అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈరోజైతే నేనైతే మీతో చిన్న విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం చిన్నపిల్లలం పేరెంట్స్ కదండీ. చిన్నపిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పనిలో పడి వాళ్ళని మనం పక్కన పెడుతూ ఉంటాము. దానివల్ల ఏంటంటే వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలించుకోవడం అవన్నీ జరుగుతుంటది. ఈరోజైతే మా పాపకు కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే ఎదురయ్యిందండి. అయితే నేను ఈలోగా అయితే మా ఇంటి వెనకాతల కొంచెం బాలేదని చెప్పి నీట్‌గా ఉండాలని చెప్పి కొంచెం అదంతా క్లీన్ చేసుకొని ఉండిపోయానండి. లోపలైతే మా పాప అయితే నిద్ర లేవడం జరిగింది. అది దానికింకా రెడీ చేశాను. రెడీ చేసైతే కాసేపయితే ఇంట్లో ఆడుకుంది. ఈలోపు నా పనిలో నేనున్నాను. నా పనిలో నేను ఉంటుండగా అవతల పక్క పాప ఆడుతుంది కదా అని చెప్పి నేను కూడా నా పనైతే నేను ప్రశాంతంగా అయితే చేసుకుంటున్నాను. చేసుకునే టైంలోనే ఎప్పుడు ఆడుకొని బయటికెళ్ళిందో తెలీదు పాపం. అది వెళ్ళైతే పాపం దెబ్బలైతే తగిలించుకొనొచ్చింది తలకది. కాసేపు వాళ్ళ అన్నయ్య బుక్స్‌తో ఆడింది. కాసేపు పెన్సిల్‌తో, పెన్నులతో ఆడింది ఇంట్లో. చక్కగా ఆడుతుంది కదా అని చెప్పి నేను కూడా నా పనిలో నేను ఉండిపోయాను. ఈలోపేమో రోడ్డు పైకెళ్ళేమో దెబ్బ తగిలించుకొనొచ్చింది. దాంతో పాపం పడుకుని పోయిందండి ఏడ్చుకుంటూ. ఇంక లేచేసరికి చూస్తే మొహం పైన పాపం తలపైన అయితే బొడిపైతే వచ్చేసిందండి. అందుకే చిన్నపిల్లలు ఉండే పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి.